స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకనామిక్స్ వాళ్ళ క్లాసెస్. టుడే టాపిక్ మనం టీ ఇండస్ట్రీ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఇది రీసెంట్గా మనకి హిందూ హిందూ న్యూస్ పేపర్లో ఆర్టికల్ రావడం జరిగింది. అయితే ఈ టీ ఇండస్ట్రీ మనకి సిలబస్లో ఏ కాంటెక్స్ట్లో మనం ఇది డిస్కస్ చేసుకోవచ్చు అంటే ఇండియన్ ఎకానమీలో మనకి అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ టాపిక్స్ ఉన్నాయి కదా. అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ టాపిక్స్ కింద మనకి దీన్ని డిస్కస్ చేసుకోవచ్చు. సో మనకి జిఎస్ పేపర్ 3లో అలాగే మనకి రీజనల్ సర్వీసెస్లో ఏపీపీఎస్సి అలాగే టీఎస్పీఎస్సిలో కూడా మనం దీన్ని డిస్కస్ చేసుకోవచ్చు. సో టీ ఇండస్ట్రీ గురించి అంటే జనరల్గా టీ ఇండస్ట్రీలో ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, అలాగే వాటిని ఏ విధంగా ఇంట్రోస్పెక్ట్ చేసుకోవచ్చు, దీనికి సపరేట్గా బోర్డు ఏమన్నా ఉందా, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమైనా తీసుకొచ్చిందా అంటే టీ ఇండస్ట్రీ అనేది డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్స్ నుంచి కూడా మనకి టీ ఇండస్ట్రీ అనేది ఫ్లరిష్ అవుతుంది. బట్ అక్కడక్కడ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కూడా నడుస్తున్నాయి. సో వీటికి రీసెంట్ గా గవర్నమెంట్ ఎనీ డెసిషన్స్ ఏమైనా తీసుకుందా అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఆర్టికల్లో మనకు డిస్కస్ చేసేది ఏంటంటే 2002-7 ఈ మధ్యలో డార్క్ ఫేస్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది స్టిల్. సో దట్ కాలింగ్ ఫర్ ఇంట్రోస్పెక్షన్ అండ్ రిసిలియన్స్ అంటే సో ఒకసారి టీ ఇండస్ట్రీ గురించి కంప్లీట్ గా ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి అని చెప్పి ఆర్టికల్ డిస్కస్ చేయడం అయింది. అయితే మనకి టీ ఇండస్ట్రీ మేజర్ గా రెగ్యులేట్ చేసేది వచ్చి మనకి టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అండి. ఈ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా వచ్చి మనకి స్టాచ్యూటరీ బాడీ అంటే బై యాక్ట్ అంటే పార్లమెంట్ ద్వారా బై యాక్ట్ ద్వారా తీసుకురావడం జరిగింది. అండ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ టీ యాక్ట్. మనకి ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది, తర్వాత వాటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని కూడా అడుగుతారు సమ్ టైమ్స్ క్వశ్చన్స్. సో హెడ్ క్వార్టర్స్ వచ్చి మనకి కోల్కతా అంటే వెస్ట్ బెంగాల్ అండి. టీ యాక్ట్ 1953 టు ప్రమోట్ ద కల్టివేషన్ ప్రమోట్ చేసేదానికి, అలాగే టీ ఇండస్ట్రీ ప్రాసెస్ చేసేదానికి, అలాగే డొమెస్టిక్ ట్రేడ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ టీ ఫ్రమ్ ఇండియా. సో ఇండియాలో కన్జంప్షన్ కి కావాల్సిన డొమెస్టిక్ ట్రేడ్ ఫెసిలిటేట్ చేసేదానికి, అలాగే రిమైనింగ్ ఏదైతే సర్ప్లస్ ఉందో ఆ సర్ప్లస్ ని ఎక్స్పోర్ట్ చేసేదానికి అంటే త్రూ అవుట్ ద వరల్డ్. సో ఈ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. అయితే మనకి ఇక్కడ ఈ టీ బోర్డ్ లో అంటే ఇండియన్ టీ ఇండస్ట్రీ గురించి తీసుకుంటే మనకి ఎస్పెషల్లీ ఇండియన్ టీ ఇండస్ట్రీ వచ్చి మనకి సెకండ్ లార్జెస్ట్ టీ ప్రొడ్యూసర్ అండి. సెకండ్ లార్జెస్ట్ టీ ప్రొడ్యూసర్, అలాగే బ్లాక్ టీ ప్రొడ్యూసర్ కూడా. ఫస్ట్ ప్లేస్ ఎవరిది? సో ఫస్ట్ ప్లేస్ ఆబ్వియస్లీ మనకి చైనా ఉంటుందండి. చైనా వచ్చి వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బోత్ టీ అండ్ బ్లాక్ టీ రెండు కూడా. ఇండియన్ టీస్ ఆర్ ఎక్స్పోర్టెడ్ టు వేరియస్ డెస్టినేషన్స్ లైక్ మనకి ఇప్పుడు ఇరాన్ లో కావచ్చు, ఇరాక్ అంటే ఆల్మోస్ట్ ఈ మిడిల్ ఈస్ట్ నేషన్స్ అండి. అండ్ ఇది ద 4th లార్జెస్ట్ టీ ఎక్స్పోర్ట్ ఇన్ ద వరల్డ్. సో ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ లో చూసుకుంటే మనకి 4th. సో ఎక్స్పోర్ట్ లో వచ్చి మనకి 4th లార్జెస్ట్. మనకి ప్రొడ్యూసింగ్ లో చూసుకుంటే సెకండ్ లార్జెస్ట్. సో మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఇండియన్ టీ ఇండస్ట్రీ ఈజ్ ఎంప్లాయింగ్ 1.16 మిలియన్ వర్కర్స్ డైరెక్ట్లీ అండ్ అన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇట్ ఇండైరెక్ట్లీ. సో ఆల్మోస్ట్ 3 మిలియన్ వర్కర్స్ ఉన్నారు దీంట్లో. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే హైలీ అనార్గనైజ్డ్ సెక్టర్ లేదా ఇన్ఫార్మల్ సెక్టర్ అని కూడా చెప్పచ్చు మనం. సో అగ్రికల్చర్ ఇండస్ట్రీ కాబట్టి దీంట్లో వేరియస్ ఫేజెస్ ఆఫ్ కల్టివేషన్ కావచ్చు, లేదంటే ప్రొడక్షన్ కావచ్చు, ప్రాసెసింగ్ కావచ్చు, లేదంటే ఎక్స్పోర్ట్ కావచ్చు, వీటిల్లో చాలా వరకు కూడా ఇష్యూస్ ఉంటాయి. సో మనకి ఇక్కడ మేజర్గా ఇండియాలో చూసుకుంటే అస్సాం వచ్చి మనకి 55% ఆఫ్ టీ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇండియాస్ టీ ప్రొడక్షన్ హాస్ ఇంక్రీజ్డ్ బై 39% ఇన్ 2022 ఫ్రమ్ 2018. సో మనకి ఇక్కడ వాల్యూ ప్రకారం చూసుకుంటే 2008 నుంచి 2022 మధ్యలో మనకి ఆల్మోస్ట్ 40% ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయిందండి. నెక్స్ట్ వచ్చి మనకి ఈ మెయిన్ టీ గ్రోయింగ్ ఏరియాస్ చూసుకుంటే మనకి నార్త్ ఈస్ట్, ఇప్పుడు ఇంక్లూడింగ్ ఇది అస్సాం అనేది నార్త్ ఈస్ట్ అండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఇది. సో ఇక్కడ మనకి నార్త్ ఈస్ట్, అలాగే నార్త్ బెంగాల్లో కూడా మనకి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అని చెప్పాం కదా, వెస్ట్ బెంగాల్లో కూడా నార్త్ లో మనకి డార్జిలింగ్ డిస్టిక్ ఉంటుంది. ఇక్కడ ఈ డార్జిలింగ్ కి సంబంధించి ఒక జిఐ ట్యాగ్ కూడా ఉందండి, మీకు తెలిస్తే కామెంట్ లో మెన్షన్ చేయండి.
అలాగే మనకి డోర్స్ అనే రీజన్ కూడా ఉంది మనకి. సో, మనకి వెస్ట్ బెంగాల్‌లో డార్జిలింగ్, డోర్స్ అనే రీజను. అలాగే నార్త్ ఈస్టర్న్‌లోకొస్తే మనకి అస్సాం మేజర్‌గా టీ ప్రొడ్యూస్ చేస్తదండి. అయితే మనకి ఓన్లీ నార్త్ ఈస్టే కాకుండా సౌత్ ఇండియాలో గూడా మనకి లార్జ్ స్కేల్ టీ ప్రొడక్షన్ గూడా జరుగుతుంది. అది మనకి నీలగిరి ఏరియాస్‌లో ఉంటదండి. సౌత్ ఇండియాకొస్తే మనకి నీలగిరీస్. సో, ఇక్కడ మనకి సౌత్ ఇండియాలో నీలగిరీస్ దగ్గర మనకి మేజర్‌గా టీ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే వీటికి కావాల్సిన జాగ్రఫికల్ కండిషన్స్ ఏంటి జాగ్రఫికల్ కండిషన్స్ ఏవి కావాలి మనకని జూస్తే, ద టీ ప్లాంట్ గ్రోస్ వెల్ ఇన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్. సో, ట్రాపికల్ అలాగే సబ్ ట్రాపికల్ క్లైమేట్స్‌లో గూడా మనకి ఈ టీ ప్రొడక్షన్ జరుగుతుంది. టీ బుషెస్ రిక్వైర్ ఎ వార్మ్ అండ్ మాయిస్ట్ ఫ్రాస్ట్ ఫ్రీ క్లైమేట్ ఆల్ త్రూఔట్ ద ఇయర్. సో, త్రూఔట్ ద ఇయర్ వీళ్ళకి ఈ కండిషన్స్ ఉండాలి. సాయిల్ టెంపరేచర్ అలాగే ప్రిసిపిటేషన్ ఏ విధంగా ఉండాలంటే డీప్ అండ్ ఫెర్టైల్ వెల్ ట్రైన్డ్ సాయిల్ రిచ్ ఇన్ హ్యూమస్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్. ఆర్గానిక్ మ్యాటర్, హ్యూమస్ 2 ఉండాలి. అలాగే మనకు టెంపరేచర్ 15-23 డిగ్రీస్ రెగ్యులర్‌గా ఉండాలి. తర్వాత రైన్ ఫెడ్ ఏరియాస్‌లో అయితే మనకి 150-200 సెంటీమీటర్స్ రైన్ ఫాల్ గూడా ఉండాలి మనకి. వర్షపాతం గూడా ఉండాలి. అలాగే ఫ్రీక్వెంట్ షవర్స్ ఈవెన్‌లీ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ది ఇయర్ టు ఎన్‌ష్యూర్ కంటిన్యూయస్ గ్రోత్ ఆఫ్ టెండర్. మేజర్ టీ ప్రొడ్యూసింగ్ స్టేట్ చూసుకుంటే అస్సాం ఒకటి, హిల్స్ ఆఫ్ డార్జిలింగ్ అండ్ జల్పైగురి డిస్ట్రిక్ట్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. మనకి తమిళనాడులో ఇక్కడ మనకి నీలగిరి హిల్స్ అని చెప్పాం కదా! నీలగిరి ఏరియాస్ మనకు తమిళనాడు, కేరళ ఇది. అపార్ట్ ఫ్రమ్ దిస్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మేఘాలయ, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ మన స్టేట్ కూడా ఉంది. త్రిపుర ఆర్ ఆల్సో ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ. కాకపోతే ఇవేంటంటే కంపారిటివ్‌లీ తక్కువ ప్రొడ్యూస్ చేస్తది. సో, మేజర్‌గా మనకి నార్త్ ఈస్ట్, అలాగే వెస్ట్ బెంగాల్, తర్వాత నీలగిరి హిల్స్. వీటిలో మనకి మేజర్‌గా టీ ప్రొడ్యూసింగ్ ఉంటది. అయితే ఛాలెంజెస్ చూసుకుంటే మనకి అంటే ఈ ఆహ్, ఈ టీ ఇండస్ట్రీలో మేజర్‌గా ఛాలెంజెస్ ఏమున్నాయంటే హైయర్ ఇన్‌పుట్ కాస్ట్ అండి మనకి. హైయర్ ఇన్‌పుట్ కాస్ట్. సో, పండించడానికి కావాల్సిన ఇన్‌పుట్స్ పర్చేజ్ చేసేదానికి ఏదైతే కాస్ట్ ఉంటదో, ఆ కాస్టు దానికి సంబంధించిన అదర్ అసోసియేటెడ్ ఇష్యూస్. ఇవి మనకి మేజర్‌గా ఈ టీ ఇండస్ట్రీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మేజర్‌గా ఉన్న ఇష్యూస్. అలాగే మనకి నేపాల్స్ గార్డెన్స్ అంటే మనకి అలాగే నేపాల్‌కి కామన్‌గా జాగ్రఫికల్‌గా క్లైమేట్ కండిషన్స్ ఒకటే మాదిరిగా ఉండడం బట్టి, చాలా వరకేంటంటే నేపాల్ మనకి సిమిలర్ క్లైమాటిక్ కండిషన్స్ ఉండడం బట్టి, అక్కడ గూడా టీ తక్కువ ప్రైస్‌కే వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. లోయర్ ప్రైస్. ఎందుకంటే వాళ్ళకి ఇన్‌పుట్ కాస్ట్ తక్కువుంది గాబట్టి, వాళ్ళు లోయర్ ప్రైస్‌కే వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. అలాగే ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏందంటే వీళ్ళకి పర్టిక్యులర్‌లీ లేబర్. సో, వీళ్ళకి లేబర్ కూడా చాలా వరకి అవైలబుల్ ఉన్నారు గాబట్టి, ఆ లేబర్ గూడా చీప్ లేబర్. అలాగే మనకి ఇండియాలో ఉన్నంత టైట్ రెగ్యులేషన్ వీళ్ళకుండదు. అంటే క్వాలిటీ చెక్స్ జనరల్‌గా ఎక్కువ చూడరు క్వాలిటీ చెక్స్. సో, ఈ కారణంతో మనకేంటంటే నేపాల్ గార్డెన్స్ గూడా మనకి ఇండియన్ టీ ఇండస్ట్రీని జియోపాటైజ్ చేస్తుంది. తర్వాత ఇన్ఫీరియర్ క్వాలిటీ. దీంట్లో మనకేంటంటే నేపాల్‌లో తయారు చేసే టీ లీవ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఏంటంటే చాలా వరకు ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇన్ఫీరియర్ క్వాలిటీ వీళ్ళేం చేస్తారంటే ఫస్ట్ ఎక్స్‌పోర్ట్ చేస్తారు. ఎక్స్‌పోర్ట్ చేసిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి త్రూ డార్జిలింగ్ టీ ద్వారా ఇండియన్ లోకల్ స్టోర్స్‌లోకి మళ్ళీ దీన్ని రీఇంట్రొడ్యూస్ చేస్తారు. ఫస్ట్ వీళ్ళేం చేస్తారంటే ఎక్స్‌పోర్ట్ పొటెన్షియల్ ఉందని చెప్పి ఎక్స్‌పోర్ట్ చేస్తారు. ఎక్స్‌పోర్ట్ చేసిన దాన్ని మళ్ళీ ఏం చేస్తారంటే ప్రీమియం డార్జిలింగ్ టీ అని చెప్పి మళ్ళీ అదే ప్రొడక్ట్‌ని మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇండియాలో రీఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే మనకిక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనకిక్కడ డార్జిలింగ్‌లో గూడా మనకి అంటే వెస్ట్ బెంగాల్‌లో డార్జిలింగ్‌లో గూడా మనకి చాలా వరకి అంతా హిల్లీ టెర్రైనే కాబట్టి మనకి, ఈ హిల్లీ టెర్రైన్‌లో ఇంకా ఫర్దర్‌గా ఎక్స్‌పాండ్ చేసేదానికి ల్యాండ్ లేదు. సో, హిల్లీ టెర్రైన్‌లో ఎలాగుంటదంటే మనకి ఫర్దర్‌గా కంటిన్యూ‌గా ల్యాండ్ ఎక్స్‌పాన్షన్ చేసేదానికి ఉండదు కాబట్టి ల్యాండ్ ఎక్స్‌పాన్షను. సో, ఇక్కడ ఆబ్వియస్‌లీ ఏమైతదంటే ఇక్కడ ప్రొడక్షన్ ఇంకా ఫర్దర్‌గా ఇంక్రీజ్ చేసేదానికి కుదరదు. సో, మనకిక్కడ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ టీ గార్డెన్స్ మనం డార్జిలింగ్ ఏరియాస్‌లో, హిల్లీ ఏరియాస్‌లో మనం ఎక్స్‌పాండ్ చేయనీకి కుదరదు. ఎందుకంటే అక్కడ కంటిన్యూ‌గా ల్యాండ్ ఎక్స్‌పాండ్ చేసేదానికి కుదరదు. సో, ఇది తర్వాత మనకొచ్చి ఇంగా గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా అంటే మనకి
గ్లోబల్ ఫ్యాక్టర్స్ వచ్చి మనకి యూరోపియన్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యూరోపియన్ మార్కెట్స్‌లో టీ కన్జంప్షన్ అలాగే టీ డిమాండ్ కూడా తగ్గింది. ఎప్పటి నుంచి తగ్గిందంటే మనకి జియో పొలిటికల్ టెన్షన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి. అంటే ఆల్మోస్ట్ మనకి రష్యా, ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనకిక్కడ గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఇవి యూరోపియన్ మార్కెట్‌లో వీటికి డిమాండ్ తగ్గడం బట్టి వీళ్ళేం చేశారంటే, ఈ ప్రొడక్షన్ కూడా చాలా వరకి రెడ్యూస్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి వాళ్ళు రెడ్యూస్ చేసేసుకున్నారు. అలాగే మనకి డిమాండ్ అండ్ సప్లై గ్యాప్ అండి. ద రైజ్ ఇన్ స్మాల్ టీ గ్రోవర్స్ అండ్ సో ఆన్ ప్రొడక్షన్ ఈస్ నాట్ ఇన్ ప్రొపోర్షన్ విత్ ద డొమెస్టిక్ కన్జంప్షన్ అండ్ ఎక్స్‌పోర్ట్స్. సో మనకి సప్లై, డిమాండ్ 2 మిస్ మ్యాచ్ ఉండడం వల్ల ఏమైతుందంటే సమ్‌టైమ్స్ కాస్ట్ పెరిగే ఛాన్సెస్ ఉంది. లేదు సమ్‌టైమ్స్ డిమాండ్ తక్కువుంది. సప్లై ఎక్కువ ప్రొడ్యూస్ చేసేసారనుకోండి. అప్పుడు ప్రైజెస్ రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అల్టిమేట్‌గా దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఇండియన్ టీ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. సో ఇది టీ ఇండస్ట్రీకి సంబంధించిందండి. అయితే మనకి ఇక్కడ టీ బోర్డ్‌కి సంబంధించి ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే టీ బోర్డ్ అనేది 3 ఇయర్స్‌కి ఒకసారి కాన్స్టిట్యూట్ చేస్తారండి. అయితే మనకి ఇండియాలో కాకుండా బయట ఫారెన్ నేషన్స్‌లో కూడా మనకి టీ బోర్డ్ ఆఫీసెస్ ఉన్నాయి. ఒకప్పుడు ఏంటంటే కైరో అంటే ఈజిప్ట్, అలాగే కువైట్. సో ఈ కువైట్ అండ్ కైరో ఈ రెండిట్లో కూడా మనకి ఆఫీసెస్ ఉండేటియి. సో దాని తర్వాత లేటర్ ఏం చేశారంటే ఈ ఆఫీసెస్‌ని పర్మనెంట్‌గా దుబాయ్‌కి రీలొకేట్ చేసేసారు. సో మీకు ఫారెన్ మార్కెట్స్‌లో టీ ఇండస్ట్రీకి సంబంధించి బిజినెస్ చేయాలనుకుంటే ఈ ఆఫీస్ ఏదైతే దుబాయ్‌లో ఉందో ఈ ఆఫీస్ నుంచే చాలా వరకి వర్క్స్ అన్నీ కూడా జరుగుతుంటాయండి. సో దిస్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ టీ ఇండస్ట్రీ గురించి. సో దీంట్లో మీకేదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ ద్వారానా లేదంటే కామెంట్స్ ద్వారానో మీరు మెన్షన్ చేయొచ్చు. థాంక్ యూ ఫర్ హావింగ్ క్లాస్. హావ్ ఎ నైస్ డే.